హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ పచ్చడి కోసం నేనైతే 1/2 kg టమాటాస్ అయితే తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా వాటర్తో కడుక్కొని ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత టమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా అవసరం లేదు, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని బాగా మగ్గబెట్టుకుంటాం, ఏ సైజ్ అయినా పర్వాలేదు. సో నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. 1/2 kg టమాటాస్ కట్ చేసుకుంటే ఈ మాత్రం ముక్కలు అయితే వచ్చాయి నాకు. సో ఇందులోకి మనం ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. సో నేను ఇక్కడైతే 50 grams చింతపండు తీసుకున్నాను. నేను పెద్ద వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి, తొక్క వెలిచి రెడీగా పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఒక ప్యాన్లోకి టమాటా ముక్కలన్నీ కూడా వేసుకున్నాను. తర్వాత అందులోకి చింతపండు కూడా వేసేసుకున్నాను. ఈ రెండింటిని మనం మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం మగ్గిపోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మొత్తం మిశ్రమం అంతా ఇలా దగ్గరకైతే వచ్చేయాలి. అండ్ నేనైతే తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాను. అండ్ తర్వాత మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఈ కప్తో 1/4 అయితే ఉప్పు వేసుకున్నానండి. అండ్ ఆ సేమ్ కప్తో 3/4 అయితే కారం వేసుకున్నాను. అండ్ ఆల్రెడీ వెల్లుల్లిపాయలు అయితే చూపించాను కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులో. తర్వాత 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా నేనైతే మిక్సీ చేసుకున్నానండి. మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. ఈ పచ్చడిని మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. సో దానికోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీనికోసం నేను వేరుశనగ నూనె అయితే యూస్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందాక కారం ఉప్పు చూపించాను కదా, ఆ కప్తో 1 కప్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, దంచిన 4-5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను తాలింపునంతా. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఫ్రెష్ కరివేపాకు అయితే. స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది పచ్చడికి చాలా ఫ్లేవర్ వస్తుందండి. సో తాలింపు అంతా కలుపుకున్నాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్, అది కూడా ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ టమాటా పచ్చడి అంతా పీల్ చేసుకుంటుంది. మనం వెంటనే ఆఫ్ చేసేయకుండా దీన్ని బాగా ఒక 5-10 minutes అయితే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆ పచ్చివాసన ఏదైతే ఉంటుందో టమాటో చింతపండులో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుందన్నమాట. మనం 5-10 minutes మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. 10 minutes ఫ్రై అయిన తర్వాత పచ్చడి ఇలా ఆయిల్ అయితే వదిలేస్తుంది. అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్లాస్ జార్లోకి తీసుకొని మనం పెట్టుకోవాలి. ఇది మనకి బయట ఉన్నా కూడా 5-10 days నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే ఒక 1 month నిలువ ఉంటుందండి. సో వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మా పిల్లలకైతే ఇక్కడ టేస్ట్ చూపిస్తున్నాను. వాళ్ళకైతే సూపర్గా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి. సో కొంచెం కొంచెం క్వాంటిటీ పెట్టుకోవాలంటే 1/2 kgతో ట్రై చేసుకోవచ్చు. సో మాకైతే పచ్చడి చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.